హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కల్పనండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా వాటి వీడియోలో అయితే హోటల్ స్టైల్‌లో పెసరట్టు అయితే చూపించానండి. చాలా బాగా చేశాను. చాలా క్రిస్పీగా వచ్చేదానికి మీకు చిన్న టిప్ చెప్పానండి. తప్పకుండా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మనం పెసరట్టు కోసం ముందుగా నేను పెసలు తీసుకున్నానండి. ఒక గ్లాస్ తీసుకున్నాను. పెసలు ఈ గ్లాస్తో తీసుకున్నానండి. ఇదిగో ఇది పెసలు తీసేసుకొని మనం గ్లాస్ వేసుకొని దీంట్లో నేను చెప్పాను కదా, మనం పెసరట్టు బాగుండాలంటే దీంట్లో క్రిస్పీగా టేస్టీగా రావాలంటే ఇదిగోండి ఒక 2 చెంచాలు ఉంటాయండి బియ్యం. 2 చెంచాలు బియ్యం అయితే వేసేసుకుందాం. వేసేసుకొని మనం వాటర్ చూడండి, మనం దీన్ని శుభ్రంగా వాష్ చేసేసి నీళ్లు పోసేసి నానబెట్టేసుకుందాం అండి. కనీసం ఒక 2 గంటల పాటు నానాలండి ఇది. సరేనండి, నేను కడిగేసి నీళ్లు పోసేసుకుంటాను శుభ్రంగా వాష్ చేసి. చూడండి, శుభ్రంగా వాష్ చేశాను నేను. ఇప్పుడు మనం నీళ్లు పోసేసి బాగా మునిగేంత వరకు నీళ్లు పోసేసి ప్లేట్ వేసేసుకొని నానబెట్టేసుకుందాం అండి. కనీసం 2 అవర్స్ నానాలి. చూడండి, 2 గంటల తర్వాత అయితే నేను శుభ్రంగా మళ్ళీ నీళ్ళు ఉంచేసి వాష్ చేస్తున్నానండి. మనకు నానిపినివి ఈ ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో వేసేసుకోవాలి అండి. ఇప్పుడు మనం వేసేసుకున్నాం కదా పెసరపప్పు బియ్యం. ఇప్పుడు జీలకర్ర 1/2 స్పూను, తర్వాత 1 పచ్చిమిర్చి అండి శుభ్రంగా కడిగేసి వేసేసుకోండి. ఇలా చుంచేసి వేసేసుకోండి. ఇదొకటి చిన్న అల్లం ముక్క వేసేసుకొని మనం తగినంత వాటర్ పోసుకొని మెత్తగా పట్టుకుందామండి. మిక్సీ పట్టిన తర్వాత నేను చూడండి, మనకి ఇలాగా మెత్తగా వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లో వేసేసుకున్నామండి. బౌల్లో పోసేసుకొని మనం 1 గంట సేపు రెస్ట్ ఇచ్చేద్దామండి. మూత పెట్టేసి 1 గంట సేపు పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత 1 గంట తర్వాత మీకు చూపిస్తానండి పిండి ఎలా ఉందనేది. చూడండి, 1 గంట తర్వాత పిండి ఎలా ఉందో చూసారు కదా, ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం దీంట్లో సాల్ట్ వేయలేదు కదండి, సాల్ట్ వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసేసుకొని మనం కలిపేసుకుందాం. తగినంత వాటర్ పోసుకొని, మనకి దోశల పిండి కాకుండా ఇంకొద్దిగా గట్టిగా ఉండాలండి. అలాగా వాటర్ పోసుకొని కలిపేసుకోవాలి. చూపిస్తాను మీకు. ఇలాంటి సేమ్ ఇంకా అవసరం లేదు, ఇలా సరిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. మరి దోశలాగా పలసగా ఉండింది అనుకోండి, పెసరట్లు అనేవి రావు. అందుకని ఇలాగా. సరేనండి, ఇప్పుడు దోశ పోసేసుకుందాం. చూడండి, స్టవ్ అంటించేసుకొని పెను అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక గరిటె పిండి తీసుకొని ఇలా పోసేసుకోండి. ఇలా పోసేసుకొని చిన్నగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మన మామూలు దోశ పోసినట్టు కాకండి, చిన్నగా స్ప్రెడ్ చేసుకోండి పెసరట్టు. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం జీలకర్ర, తర్వాత కొంచెం పచ్చిమిర్చి పైనుంచి అలా వేయండి, సరిపోతుంది. ఇప్పుడు మనకి ఆనియన్స్ ఇది మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలండి. ఆనియన్స్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం క్యారెట్ కూడా వేసుకున్నాం. అన్నీ మనకి హెల్దీ అండి, అందుకని దీంట్లో పెసరట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని బాగా మీడియంలో పెట్టి కాలనిద్దామండి. కొద్దిగా చూడండి, కొద్దిగా ఆయిల్ వేసేసి, మీకు నెయ్యి కావాలన్నా వేసుకోండి. నేనైతే ఆయిల్ వేస్తున్నాను. వేసేసి బాగా కాలనిచ్చేద్దాం దీన్ని. చూడండి, కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నానండి. మీకు ఇష్టమైతేనే వేసుకోండి. అన్నీ వేసుకొని బాగా దీన్ని కాలనిద్దాం. చూడండి, మనకు కాలిపోయింది. దీన్ని తిరగేయాల్సిన అవసరం లేదండి. దీన్ని ఇలాగా మడిచేసుకొని, చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇంకోటి వేసుకున్నామండి. ఇలాగే వేసేసుకొని చిన్నగానే, చూసారు కదా, మనం బియ్యం పిండి వేయడం వల్ల చాలా బాగా వస్తాయండి. అదే బియ్యం వేసాం కదా, అది అనేది చాలా బాగా వస్తాయి పెసరట్లు. చూడండి, దోశ బాగా కలిపింది కదా. రెండోది కూడా వేసేసుకున్నాను నేను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చట్నీతో సర్వ్ చేసుకున్నాను. చూడండి, దోశ ఎలా ఉందో క్రిస్పీగా. చూసారు కదా, పెసరట్టు ఎంత బాగుందో, హోటల్లో ఉన్నట్టే ఉందండి. చూడండి, ఇప్పుడు మనం చట్నీ వేసుకుందామండి. ఇలాగా గట్టి చట్నీ వేసుకున్నాం అనుకోండి, కొబ్బరి చట్నీ చాలా బాగుంటుందండి. ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. చూడండి, నేను దోశ చూపిస్తాను మీకు. చేయి అడ్డం పడుతున్నాయి. ఇప్పుడు ఇంత క్రిస్పీగా ఉంది చూసారా. చూడండి, ఇలాగని తిన్నామంటే చేయి పడుతున్నట్టు. చూడండి.